దేశవ్యాప్తంగా దొంగ బాబాలు స్వాములు పెట్టుబడి లేని వ్యాపారంగా ఆశ్రమాల స్థాపన. భక్తుల నమ్మకమే పెట్టుబడి, వాళ్ల సమస్యలే జీవనాధారం. పలు కేసుల్లో ఇరుక్కున్న ఆశారాం బాపు, డేరా బాబా. తెలంగాణ, ఆంధ్రలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆశ్రమాలు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కరిస్తామని హామీ. హేతుబద్ధంగా ఆలోచిస్తేనే పరిష్కారం. భక్తునికి భగవంతునికి మధ్య మూడో వ్యక్తి ఎందుకు? హిందూ మతంలో గురువులకు గొప్ప స్థానం ఉంది. ఆది శంకరాచార్యులు, మహర్షి అరబిందో, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస, స్వామి రామతీర్థ, చైతన్య మహాప్రభు, గౌతమ బుద్ధ, మహావీర స్వామి లాంటి వాళ్ళు గురువు అనే పదానికే గౌరవం తీసుకొచ్చారు. కానీ రాను రాను హిందూ మతంలో ఫేక్ బాబాలు, దొంగ స్వాములు ఎక్కువ అవుతున్నారు. భక్తుల నమ్మకాన్ని అపహాస్యం చేసేలా తామే దైవ దూతలమని కొందరు, ఏ సమస్యనైనా పరిష్కరిస్తామని మరికొందరు దుకాణాలు తెరుస్తున్నారు. ఆర్థిక మోసాలు, హత్యలు, అత్యాచారాలు లాంటివి ఈ దొంగ స్వాములు, బాబాలు చేసే పనుల్లో అతి నీచమైనవి. అవి కాకుండా మరెన్నో. ఆశారాం బాబు రేప్ కేసులో అరెస్ట్ అయినప్పటికీ ఆయన ఆశ్రమానికి భక్తుల తాకిడి తగ్గలేదు. రాధేమా లాంటి వాళ్లు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. డేరా సచ్చా సౌదాకి నేతృత్వం వహించే డేరా బాబా సైతం 2 మహిళలపై లైంగిక దాడులు చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదంతా జాతీయ స్థాయిలో దొంగ బాబాల కథ అయితే, ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం దొంగ స్వాములు ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట అరెస్ట్ అవుతూనే ఉంటున్నారు. సంపద పెరగాలని కొందరు, పిల్లలు పుట్టాలని, శాంతి కలగాలని, ఇలా రకరకాల కారణాలతో ఈ స్వాముల్ని, బాబాల్ని భక్తులు ఆశ్రయిస్తారు. కొన్ని ఆశ్రమాలకు కనీసం పోలీసులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. మరికొందరికి లక్షల మంది అనుచరులున్నారు. హర్యానాలో సంత్ రాంపాల్ ను అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన భక్తులు చిన్నపాటి యుద్ధం చేశారు. చివరికి ఎలాగోలా వెళ్తే అక్కడ 5 మహిళల మృతదేహాలతో పాటు 18 నెలల చిన్నారి శవం కూడా దొరికింది. డేరా బాబా కేసులోనూ ఆయన్ని అరెస్టు చేసేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని ప్రతి మూలలోనూ మనం దొంగ స్వాముల్ని, బాబాల్ని చూడవచ్చు. ఇందులో నిజంగా హిందూ మతసారాన్ని బోధించే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మిగతా వాళ్లంతా ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్న వాళ్లే. చివరికి మర్డర్లు, లైంగిక దాడుల కేసులు ఉన్నాయి కొందరి మీద. ఆశ్రమాల్లో వాళ్లకి బాడీ గార్డులు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. కొందరికైతే ఏకంగా ఆయుధ సామాగ్రి కూడా ఉంది. విదేశీ వనితల్ని పక్కన వేసుకుని తిరిగేవారు కొందరైతే, ప్రముఖ రాజకీయ నాయకులతో లావాదేవీలు నిర్వహించేవారు మరికొందరు. తమను నమ్మి వచ్చిన వాళ్లకు మాయమాటలు చెప్పడం, సమస్యలు పరిష్కరిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి లోబర్చుకోవటం ఈ దొంగ స్వాములకు అలవాటు. అసలు పని కూడా అదే. జార్ఖండ్ కు చెందిన నిర్మల్ బాబా అయితే సమాధి స్థితి పొందానని చెప్పి తనకు 3వ నేత్రం ఉందని చెప్పుకు తిరిగాడు. ఈ బాబా దర్బార్కు వెళ్లాలంటే ఒక్కొక్కరు 2000 రూపాయల ఫీజు చెల్లించాలి. అసలు ఈ బాబాల్ని సామాన్యులు ఎలా నమ్ముతున్నారన్నది పెద్ద ప్రశ్న. వాళ్ల వెనకాలే ఉండడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇంత పెద్ద ఎత్తున వాళ్ళని ఫాలో అవటానికి కారణాలేంటి అంటే మానవ బలహీనతలే అని చెప్పొచ్చు. ప్రతి మనిషికి భయాలు, ఆందోళనలు ఉంటాయి. ఏ ఒక్క వ్యక్తి పూర్తి సంతోషంగా జీవితాన్ని గడపలేరు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో పరిష్కారం కోసం వెతుకుతుంటారు. అప్పుడే మనిషి దేవుణ్ణి, దైవశక్తులు కలిగిన వాళ్లని చెప్పే మనుషుల్ని నమ్ముతారు. ఈ బాబాలు తమ సమస్యల్ని పరిష్కరించే దైవ దూతలుగా కనిపిస్తారు. దొంగ స్వాములు, బాబాలు చేసే దోపిడీ ఇండస్ట్రీ స్థాయికి ఎదిగింది. కుటుంబ, మత, సామాజిక సమస్యల్ని అడ్వాంటేజ్ గా తీసుకుని బలహీనమైన మనస్తత్వం కలిగిన వాళ్లను టార్గెట్ చేసి తమ పంజా విసురుతారు. కొందరు బాబాలైతే ఏకంగా మానసిక వైద్యుల్లాగా వైద్యం చేస్తామని నమ్మబలుగుతున్నారు కూడా. ఇలా 2-3 సార్లు వెళ్లిన వాళ్లను మాయమాటలు చెప్పి తమ అనుచరులుగా మార్చుతారు. అదృశ్య శక్తుల్ని, మంత్రాల్ని, తంత్రాల్ని నమ్మటం భారతీయులకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఇదే అదనుగా
ఈ దొంగ స్వాములు తమ భక్తుల్ని దోచుకుంటారు. ఈ బాబాలు, స్వాములు సామాన్యుల కంటే ఎక్కువ తెలివైన వారు. దేవుడి పేరిట, మతం పేరిట వ్యాపారం చేయగల సమర్థులు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా వీళ్లు ఆశ్రమాల్ని నిర్వహిస్తున్నారు. గడ్డాలు పెంచడం, కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల వీళ్లు సామాన్యుల కంటే అతీతమని చెప్పుకోగలుగుతారు. ఇక రాజకీయ నేతలు, బాబాలు కలిస్తే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. అదే జరుగుతోంది కూడా. చట్టాలు, రాజ్యాంగం, కోర్టులకు అతీతంగా వాళ్లు చేస్తున్న పనుల వెనక రాజకీయ నేతల హస్తం ఖచ్చితంగా ఉంది. ఈ దొంగ స్వాములు, బాబాల్ని ప్రభుత్వాలు ఏమాత్రం నియంత్రించడం లేదు. ఎందుకంటే వాళ్ళు మతం పేరిట బోధనలు చేస్తున్నామని నమ్మించగలుగుతున్నారు. దీనికొక్కటే పరిష్కారం. ప్రజలు హేతుబద్ధంగా ఆలోచించగలగాలి. దేవుడికి, భక్తులకు మధ్య మరో వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ప్రార్థించడానికి ఏ బాబాలు అక్కర్లేదు అన్న విషయం తెలుసుకోవాలి.